ప్రాజెక్ట్ అజోరియన్ అనేది కోల్డ్ వార్ సమయంలో సిఐఏ చేపట్టిన సీక్రెటివ్ ఆపరేషన్స్ లో ఒకటి. 1968లో పెసిఫిక్ మహాసముద్రంలో సోవియట్ యూనియన్ చెందిన K-129 సబ్మెరైన్ మునిగిపోయింది. ఇది గోల్ఫ్ టూ క్లాస్ సబ్మెరైన్. అందులో న్యూక్లియర్ మిసైల్స్ మరియు సెన్సిటివ్ సోవియట్ కోడ్స్ ఉన్నాయి. సోవియట్ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పటికీ వారు ఆ సబ్మెరైన్ ని లొకేట్ చేయలేకపోయారు. అయితే యుఎస్ నేవీ అండర్ వాటర్ అక్వాస్టిక్ లిజనింగ్ డివైసెస్ ఉపయోగించి సముద్ర మట్టంలో 16,000 ఫీట్ల లోతుల్లో ఈ నౌకను లొకేట్ చేశారు. సిఐఏ ఈ ఆపరేషన్ కోసం గ్లోమర్ ఎక్స్ప్లోరర్ అనే స్పెషల్ షిప్ ను డెవలప్ చేసింది. ఈ షిప్ అమెరికన్ బిలియనీర్ అయిన హోవర్డ్ హ్యూల్స్ ఆధ్వర్యంలో కన్స్ట్రక్ట్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ ను నావికల్ రీసెర్చ్ కోసం అని పబ్లిక్ కి క్లెయిమ్ చేశారు, కానీ అసలు మిషన్ సీక్రెట్ గా ఉంచారు. గ్లోమర్ ఎక్స్ప్లోరర్ సబ్మెరైన్ సముద్రం నుంచి లిఫ్ట్ చేసేందుకు ప్రత్యేకమైన క్లా మెకానిజం తో డిజైన్ చేశారు. 1974లో ఈ షిప్ సబ్మెరైన్ దగ్గరికి చేరి రికవరీ ఆపరేషన్ ప్రారంభించింది. రికవరీ సమయంలో సబ్మెరైన్ విరిగిపోయింది, కానీ కొన్ని పార్ట్స్ సక్సెస్ఫుల్ గా రికవర్ చేయగలిగారు. రికవర్ అయిన పార్ట్స్ ద్వారా సిఐఏ కు చాలా విలువైన ఇన్ఫర్మేషన్ లభించింది. ఈ ప్రాజెక్ట్ ని న్యూట్రల్ గా ఉంచడానికి సిఐఏ చాలా జాగ్రత్తలు తీసుకుంది, కానీ 1975లో ఇది పబ్లిక్ అయింది.